హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన మూవీ రివ్యూ వచ్చేసి స్పేస్ మ్యాన్. మరి ఇంకెందుకు ఆలస్యం, రివ్యూలో కలుపుదాం. స్పేస్ మ్యాన్ గైస్, ఫైనల్గా ఈ మూవీ ఈ రోజు నుంచే మన నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా ఫైనల్గా మూవీ చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే, మూవీ ఓకే పర్వాలేదు, బాగానే అనిపించింది. ఒక మంచి లైక్ ఎలా అంటే ఒక మంచి మూవీ చూసాను అనిపించింది. మరి ఈ మూవీ ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్ళే ముందు దయచేసి ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో ఫస్ట్ టైం ఇలాంటి జెన్యూన్ కంటెంట్, జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ మూవీ బేసిక్ స్టోరీ ఏంటంటే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హీరోకి ఆల్రెడీ మ్యారీడ్ అయిపోతుంది. వాళ్ళ వైఫ్ వచ్చేసి ప్రెగ్నెంట్ అనమాట. అనుకోకుండా తను స్పేస్లోకి వెళ్ళాల్సి వస్తుంది. మరి స్పేస్లోకి వెళ్ళిన తర్వాత అక్కడే ఉండాల్సి వచ్చింది. ఇంతకే తను అసలు అక్కడ ఎందుకు ఉండాల్సి వచ్చింది ఏంటి అనేది మిగతా కదా. కట్ చేస్తే ఆ స్పేస్ ఏదైతే తను స్పేస్కి వెళ్తారో అక్కడ ఎవ్వరూ అనమాట, తనే ఒంటరిగా ఉంటారు. అసలు ఒంటరిగా ఎందుకు ఉండాల్సి వచ్చింది ఏంటి అనేది కూడా మీరే చూసి తెలుసుకోండి. ఎట్ ద సేమ్ టైం అక్కడ ఒక యానిమల్ లాంటిది, ఒక వింత జంతువు దీనికి పరిచయం అవుతుంది. మరి పరిచయం అయిన తర్వాత మూవీ స్టోరీ ఎలా ముందుకు వెళ్ళింది, మూవీలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అసలు ఏమున్నాయి ఏంటి, ఇవన్నీ తెలియాలనుకుంటే మనం మూవీ చూడాల్సిందే. నాకు మూవీ అనేది నాకు స్టార్టింగ్లో ఎందుకు నచ్చిందంటే అసలు స్పేస్లో ఎలా ఉంటుంది ఏంటి అని ఒక మంచి సీన్స్ అయినా మంచి థ్రిల్లింగ్ అనేవి మనకి తెలుస్తాయి అనమాట. ఈ మూవీలో అసలు స్పేస్ ఎలా ఉంటుంది, దాంట్లో ఎలా ఉండాల్సి వచ్చింది ఏంటి అని మంచి మంచి సీన్స్, మంచి మంచి నాలెడ్జ్ అనేది మనకి కొంచెం ఈ మూవీ ద్వారా తెలుస్తుంది. అంతేగాని మూవీ చాలా వరకు స్లోగా ఉంటుంది అనమాట. నరేషన్ గురించి స్లోగా ఉంటుంది. మూవీ అనేది చాలామంది వరకు ఇంట్రెస్ట్ రాదు, అట్ ద సేమ్ టైం చాలామంది వరకు నచ్చకపోవచ్చు. కానీ ఇందులో ఉన్న సీన్స్ అయినా ఆ నాలెడ్జ్ అయినా మనం మంచిగా తెలుసుకోవచ్చు. అసలు స్పేస్ అంటే తెలియని వాళ్ళకి ఏంటి కొంచెం తెలుస్తుంది. అంత మించి వెళ్ళి ఇంకా ఫైనల్గా ఎవరైనా వాచ్ చేయాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో ఈ నాన్ లాంగ్వేజ్ స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా ఫైనల్గా నువ్వేం తీస్తావు పోయా ఈ మూవీకి రేటింగ్ అంటే నేను 5కి 2.65 ఇస్తే ఇంకా ఫైనల్గా ఎదిగా ఇంకా ఇవాటి మన మూవీ రివ్యూ వచ్చేసి జై ప్రభాస్.